బాక్సాఫీస్ దగ్గర నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ బెస్ట్ ఫామ్ తో దూసుకుపోతున్న విషయం తెలిసింది. అఖండకి ముందు వరకు వరుస పరాజయాలతో కెరీర్ లోనే లోవెస్ట్ ఫేజ్ నుండి అఖండ సినిమా తర్వాత కెరీర్ లోనే బెస్ట్ ఫేజ్ ను ఎంజాయ్ చేస్తూ దూసుకుపోతున్న బాలయ్య బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసిన తర్వాత ఇప్పుడు ఆడియన్స్ ముందుకు సంక్రాంతి కానుకగా వచ్చిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ సినిమాతో మరోసారి మాస్ రచ్చ చేస్తూ దుమ్ము దుమారం లేపుతూ దూసుకుపోతూ ఉండగా అల్టిమేట్ కలెక్షన్లతో రచ్చ చేస్తున్న ఈ సినిమా ఇప్పుడు 4 రోజుల్లో ఆల్మోస్ట్ 100 కోట్లకు చేరువయ్యే రేంజ్ కలెక్షన్లతో బీభత్సం సృష్టించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ కర్ణాటక అన్ని చోట్ల అద్భుతమైన ట్రెండ్ ను చూపెడుతూ ఉన్న నేపథ్యంలో అవలీలగా సినిమా 4 రోజుల కలెక్షన్లు 98 కోట్ల నుండి 100 కోట్ల గ్రాస్ మార్క్ ను క్రాస్ చేస్తాయని చెప్పవచ్చు. తద్వారా బాలయ్య 100 కోట్ల సింహాసనం మీద మరోసారి కూర్చోగా తన కెరీర్ లో రీసెంట్ టైమ్ లో బ్యాక్ టు బ్యాక్ 4 సార్లు ఈ కలెక్షన్ల మార్కును అందుకొని సీనియర్ హీరోలలో ఎవ్వరికి అందనంత రికార్డును నమోదు చేశాడు. ఓవరాల్ గా బాలకృష్ణ నటించిన అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి అలాగే ఇప్పుడు డాకు మహారాజ్ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయ్యి 100 కోట్ల గ్రాస్ మార్కును అధిగమించి బాలయ్యకు తిరుగులేని కంబ్యాక్ ఇవ్వడమే కాదు అల్టిమేట్ రికార్డును సీనియర్ హీరోలలో సొంతమయ్యేలా చేసింది. అద్భుతమైన కలెక్షన్ల ట్రెండ్ ను చూపెడుతూ దూసుకుపోతున్న ఈ సినిమా లాంగ్ రన్ లో అవలీలగా బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్ల రికార్డును నమోదు చేసే అవకాశం పుష్కలంగా ఉందని అందరూ అనుకుంటున్నారు. ఈ వీకెండ్ సినిమా మొత్తం ఇదే జోరును కొనసాగించినట్లయితే అవలీలగా ఆ మార్కును అందుకునే అవకాశం ఉంది. ఇక బాక్సాఫీస్ దగ్గర ఫైనల్ రన్ లో ఈ సినిమా ఎలాంటి కలెక్షన్లను సొంతం చేసుకుంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.